హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంటికి గ్రానైట్ వేయించుకుంటారు కదా! ఇంటికి గ్రానైట్ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో గ్రానైట్ ముక్కలు మిగిలుంటాయి కదా! ఆ ముక్కలతో అయితే నేను ఇలా తులసి కోట చేయించుకున్నాను. ఇదొచ్చేసి గ్రానైట్ తులసి కోట. నేను స్వయంగా దగ్గరే ఉండి చేయించుకున్నాను. ఈ తులసి కోట చేయడానికి ఒక రోజంతా టైం పట్టింది వాళ్ళకి. నాకు ఇలా కావాలని చెప్పేసి ఒక రిఫరెన్స్ పిక్ అయితే చూపించాను. ఇంకా మన దగ్గర మిగిలిన బండను బట్టి డిజైన్ కూడా చేసుకోవచ్చు. గ్రానైట్ బండలు ఏమన్నా మిగిలి ఉంటే ఇలా తులసి కోట, పూల కుండీలు లేదా చపాతీ పీటలు ఇలాంటివి ఏమన్నా చేయించుకోవచ్చు. ఇంకా బండ ఎక్కువగా మిగిలి ఉంటే టీపాయ్ లాంటివి కూడా చేయించుకోవచ్చు. నేను కొంచెం చిన్న సైజులో చేయమని చెప్పాను. ఇది కొంచెం పెద్దగా అనిపించింది, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇది గ్రానైట్ బండ కాబట్టి కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ తులసి కోట అయితే కొంచెం బరువు ఎక్కువగానే ఉంది. నేనైతే మోయలేను దీన్ని, అందుకే దీన్ని కింద పెట్టాలని అనుకున్నాను. పైకి ఇంకొంచెం చిన్నదైతే చేయించుకుందాం అనుకున్నాను. ఈ తులసి కోట ఎలా ప్రిపేర్ చేశారో నేనైతే వీడియో తీశాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒకే సైజులో 4 బిళ్ళలు తీసుకున్నారు. పైన పువ్వు షేప్ ఉంది కదా, ఆ షేప్ కోసము దాని మీద పువ్వులాగా మార్కింగ్ గీసి ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నారు. ఈ తులసి కోట అయితే నేను దగ్గరే ఉండి చేయించుకున్నాను. వాళ్ళు పైన జిగ్జాగ్ లైన్లా పెడతామని చెప్పారు. కాదు, నాకు పువ్వు షేపే కావాలని చెప్పాను. ఎలా కావాలో లైన్ కూడా డ్రా చేసి ఇచ్చాను. దాన్ని చూసి ఇంకా అలాగే డ్రా చేసుకుంటున్నారు. మన ఇంటి ముందు ఒక తులసి మొక్క ఉండటం చాలా మంచిదండి. నేను ఎప్పటి నుంచో మన ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. అందుకే కొత్త ఇల్లు కట్టిన తర్వాత అక్కడ తులసి కోట కట్టించుకొని దానిలో పెట్టుకుందాం అనుకున్నాను. ఈ తులసి మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైనా జలుబు, దగ్గు, జ్వరము లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా ఈ తులసి ఆకులు ఉపయోగించుకుంటారు. ఈ తులసి ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది, ముఖ్యంగా వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. ఈ తులసి మొక్క దోమలను, కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి మొక్క ప్రతి ఇంటిలో ఉండటం చాలా అవసరం. మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కని దేవతగా భావిస్తారు. కాబట్టి దాన్ని గ్రానైట్ కోటలో ఉంచడం వల్ల దైవశక్తి, సానుకూల శక్తి పెరుగుతాయి. ఈ తులసి కోట ఇంటికి ఏ దిక్కున పెట్టుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఈ తులసి కోటని ఇంటికి తూర్పు దిక్కున పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి ఇది సూర్యరశ్మికి అనుకూలం. ఇలా గ్రానైట్ బండ మీద మార్కింగ్ గీసుకొని ఆ షేప్లో అయితే కట్ చేస్తున్నారు. ఇది కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకి పువ్వు ఆకారం అయితే రావాలి కదా. కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సాఫ్ట్గా చేయాలి. ఇలాంటివి 4 పీసెస్ కట్ చేసుకోవాలి.
ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. దాన్ని బట్టి మిగతా 3 కూడా అలానే కట్ చేశారు. ఇవి కట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇలా 4 కట్ చేసిన తర్వాత పైన ఒకసారి పెట్టి చూపించారు ఇలా వస్తుందని చెప్పేసి. తర్వాత ఇది వచ్చేసి తులసి కోటకి దీపం పెడతాం కదా, దానికోసం ఇది కట్ చేస్తున్నాడు. ఇలా వస్తుందని పెట్టి చూపించారు. నేను దగ్గరుండి కట్ చేయించుకున్నాను కాబట్టి సరిపోయింది. ఫస్ట్ అయితే సరిగ్గా కట్ చేయలేదు, క్రాస్ వచ్చేసింది, వంకొచ్చింది, ట్రయాంగిల్ షేప్ అయితే సరిగ్గా రాలేదు. ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ట్రయాంగిల్ షేప్ ఇలా వచ్చింది, పైన 2 కోణాలు కలవలేదు. అవి 2 కలిస్తే ట్రయాంగిల్ షేప్ అయితే వంకొచ్చేసింది. ఇది కరెక్ట్గా లేదు, వంకొచ్చేసిందని చెప్పాను. మళ్ళీ ఇంకోటి కట్ చేస్తానని చెప్పాడు. నేను కానీ అక్కడ లేకుండా ఉంటే ఎలాగోలా అంటించేసేవాడు. అందుకే మనం దగ్గరుండి చేయించుకుంటే మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి పైన తులసి కోటకి పట్టీ అయితే పెడుతున్నారు. ఇలా పట్టీ కోసం అయితే వైట్ కలర్ గ్రానైట్ పెట్టమని చెప్పాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి. ఈ గ్రానైట్ తులసి కోట మొత్తం గమ్ము పెట్టే అంటించేస్తారంట, అది పర్మనెంట్గా ఉంటుందని చెప్పారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చివర అంచులు ఉంటాయి కదా, అవైతే సాఫ్ట్గా చేస్తున్నారు. ఇవి కంపల్సరీగా పాలిష్ చేయాలి. ఇలా పాలిష్ చేస్తేనే చూడడానికి నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి లోపల బిళ్ళల్లాగా అంటిస్తున్నారు. ఇవి ఎందుకని అడిగితే అవి జాయింట్లు ఊడిపోకుండా అని చెప్పారు. ఈ తులసి కోట మొత్తం గమ్ము పెట్టి అంటించేశారు. ఇంకా మొత్తం అంటించిన తర్వాత ఇలా పాలిష్ అయితే చేస్తున్నారు, ఫినిషింగ్ నీట్గా రావడానికి. ఇలా దీపం పెట్టుకునే ట్రయాంగిల్ కూడా ఒక సైడ్ అంటించేశారు.
ఇంకా ఫైనల్గా కింద పెట్టాల్సిన బండ కూడా పెట్టేశారు. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. తులసి కోట అయితే కంప్లీట్ అయిపోయింది. నేను దగ్గరుండి చేయించుకున్న నా గ్రానైట్ తులసి కోట ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేయండి. మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకొని ఒకరోజు తులసి మొక్కను పెట్టుకుంటాను. ఇక్కడ అడుగున బండకి 4 ఘాట్లు పెట్టారు చూడండి. అవి ఎందుకు పెట్టారని అడిగితే, మనము తులసి మొక్కకి వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ పోసినప్పుడు ఆ హోల్స్ నుంచి కిందకి వెళ్తాయంట. అంతేకాకుండా గాలి కోసం కూడా ఆ హోల్స్ పెట్టామని చెప్పారు. ఇంటికి గ్రానైట్ వేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మిగిలిన బండలతోటి ఎలా యూజ్ చేసుకోండి. గ్రానైట్ చాలా కాస్ట్ కదా, ఎందుకు పాడేయటం, ఇలా యూజ్ చేసుకుంటే చాలా మంచిది కదా. నా గ్రానైట్ తులసి కోట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.